హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని భువనగిరి పట్టణంలోని సర్దార్ కాలనీ 9వ వార్డు కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేని కాలనీ అంతా మురికి గుంతలతో అస్తవ్యస్తంగా ఉండడంతో ఇటీవల కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం చాలా గొప్ప విషయమని కాంగ్రెస్ భువనగిరి పట్టణాధ్యక్షులు కూర వెంకటేష్ కాలనీ వాసులతో కలిసి కాలనీని సందర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని భువనగిరి పట్టణమంతా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లకు కాలనీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ కాలనీ అధ్యక్షులు మాటూరి అశోక్, ప్రధాన కార్యదర్శి బండారి బాలనరసయ్య, విఠల్, వల్లపు బాలమల్లయ్య, ఉపేందర్ రెడ్డి, శ్రీరాములు, మల్లేష్, సత్యనారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం 9వ వార్డుకు సంబంధించి సర్దార్ కాలనీకి చెందినది. మరి ఈ యొక్క ప్రాంత ప్రజలు మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈ యొక్క మురికి కాలువల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎన్నోసార్లు మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య ఏ విధంగా కూడా వాళ్ళు పరిష్కరించిన పాపన పోలేదు. మరి గత కొన్ని రోజుల క్రితం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి మేము గత కొన్ని రోజుల క్రితం తీసుకెళ్తే ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సమస్యను పరిశీలించి ఇక్కడ ప్రాంత ప్రజలకు వారు హామీ ఇవ్వడం జరిగింది. వారు హామీ ఇచ్చిన ప్రకారం మరి మున్సిపల్ చైర్మన్ గారిని పిలిపించి ఇక్కడ పరిశీలన చేసి తక్షణం ఈ యొక్క మురికి కాలువల సమస్య వీళ్ళకు పరిష్కారం చేయాలని వారు మున్సిపల్ చైర్మన్ గారికి ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా వారు మున్సిపల్ చైర్మన్ వారు కూడా మరి దూరదృష్టితో ఆలోచన చేసి ఈ యొక్క సమస్య పరిష్కారానికి 21,50,000 రూపాయలు వారు మున్సిపల్లో ప్రతిపాదించడం జరిగింది. కావున భువనగిరి శాసనసభ్యుల వారికి, పెద్దలు మన ప్రియతమ నాయకులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారికి ఈ యొక్క సమస్య పరిష్కారానికి మాకు నిధులు మంజూరు చేసినందుకు వారికి ఈ యొక్క ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి వారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినప్పటికీ మరి వారి ఇంటి చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకోవడం తప్పితే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి వారు ఆలోచన చేయలేదు. ప్రజాప్రతినిధులు, నాయకులు అనే వాళ్ళు ఎప్పటికైనా మన పనులు మన ఇంటి దగ్గర పనులు మనం ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మరి ఈ యొక్క పేద ప్రజలు మరి అధికారుల చుట్టూ తిరుగుతూ మరి ఎన్నోసార్లు వాళ్ళు ఇక్కడ ఈ యొక్క దోమలు, ఈ ఈగల వల్ల మరి అంటు రోగాలు వస్తున్నటువంటి ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మరి మీరెందుకు కృషి చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాప్రభుత్వం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాబోయే రోజుల్లో ఈ భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి భువనగిరి పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. దానికి చిన్న ఉదాహరణ ఈ యొక్క సర్దార్ కాలనీ సమస్య గత 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణం వారు స్పందించి 21,50,000 రూపాయలు మంజూరు చేపించి ఈ యొక్క మురికి కాలువల నిర్మాణం, ఈ యొక్క సర్దార్ కాలనీలో మురికి కాలువలు అనేది ఉండకుండా పూర్తి నిర్మాణం చేయాలని వాళ్ళు ఆదేశించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి మరొకసారి భువనగిరి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క నిర్మాణం అతి త్వరలో చేపట్టాలని కోరుతూ ఏమైనా నిధులు తక్కువ పడితే కూడా మీరు మరలా అందించి ఈ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి తాను ఎమ్మెల్యేగా లేనప్పటి నుండి కూడా మరి గత 9 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి. మరి అప్పట్లో మా సింగన్నగూడెం ఇందిరమ్మ కాలనీ బైపాస్ అవతల సైడు పెద్ద సమస్య అయినటువంటి అండర్ పాస్, సింగన్నగూడెం చౌరస్తా అండర్ పాస్ విషయంలో మా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మరి ఎన్నో పర్యాయాలు మరి NHA వాళ్ళతోటి మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి వారు ఎనలేని కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ప్రత్యేక చొరవతో మరి ఇప్పుడు ఆ యొక్క అండర్ పాస్ నిర్మాణం అతి త్వరలో జరగబోతుంది. దానికి కూడా వారికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బైపాస్ అవతల సైడు ఏవైతే కాలనీలు ఉన్నాయో వారందరికీ కూడా మంచినీటి సమస్య ఉండకూడదనే దూరదృష్టితో 10 లక్షల లీటర్ల కెపాసిటీతో అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా మా ఎమ్మెల్యే గారు అతి త్వరలో మరి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దానికి కూడా వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సర్దార్ నగర్ సర్దార్ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత గౌరవ శాసనసభ్యులైనటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా కాలనీకి 2 సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా వారు సేకరణ చేసుకొని మరి ప్రాంతంలో అభివృద్ధిలో భాగంగా మరి మురికి కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ యొక్క నిధుల మంజూరుకు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారికి మరియు మున్సిపల్ కౌన్సిల్ మొత్తానికి, అంతేకాకుండా గౌరవ కమిషనర్ గారికి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులైనటువంటి కూర వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాలనీ తరఫున. ఎందుకంటే ఇది నూతనంగా ఏర్పడ్డ కాలనీ, అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఒక 20 లక్షలతోటో 30 లక్షలతోటో అయ్యే సమస్య కాదు. అయినా సరే వచ్చిన దాన్ని అభివృద్ధిలో వాడుకుంటూ మిగతా నిధుల కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి వెంకటేష్ అన్న గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీ కాలనీ మొత్తం కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా సర్దార్ కాలనీ ప్రజల పక్షాన మా కమిటీ పక్షాన కూడా కూర వెంకటేష్ అన్న గారికి, పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారికి, గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.